కొన్ని మాటలు చదువుకున్న పరిశుద్ధ గ్రంథం నుంచి రోమా రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21 చివరి వరకు చదువుకున్నాం. 15 నుండి 21 వరకు. హల్లెలూయా. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా ఎలోహిం కృపయు యెషువా మెస్సియా ఒక మనుషుని కృపచేతను దానమును అనేకులకు విస్తరించను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యెషువా మెస్సియాను ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలినో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ఎలోహిమైన యెషువా మెస్సియా మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా. మనం కూర్చున్నాం. ప్రభుత్వ స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి శ్రద్ధగా ప్రభుత్వ మాటలు విందాం. మనం కొలిన్ రొట్టెల పండుగ 5వ రాత్రి షబాత్లో మనం ఉన్నాం. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యెషువా మెస్సియా వారు మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తున్నారు కనుక శ్రద్ధగా ప్రభుత్వ మాటలు విందాం. దయచేసి అందరం ఆలకించుదాం. ఎందుకంటే ఆయన మాటలు చాలా విలువైనవి, చాలా అమూల్యమైనవి కనుక దయచేసి అందరం ఆలకించుదాం. పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయము శ్రేష్టమైనది. ఎందుకంటే మీరు వినకపోగా
వినేవారిని వినేకుండా దైవం. పరమ తండ్రి మీకు స్తోత్రం. కాలేదు, జాగ్రత్తగా పరమ తండ్రి మాట వినాలి. రాత్రే తెలుసుకున్నావా? లేకపోతే ఏం జరుగుతుందో పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దెబ్బలు ఎన్నో పడతాం, వెనక నుంచి వస్తాం, పడతాం. కాబట్టి శ్రద్ధగా ఆలోచించి పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సాతాను దూత నేనేం చేస్తుంది? తొలగించాలని చూస్తుంది. కాబట్టి జాగ్రత్తగా, అంతేనా? పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించుదా. ఈ శ్రేష్టమైన లేఖన భాగం అండి. మనందరం కూడా ఇంతవరకు మనము ఎలాంటి వారమై ఉన్నాము, మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో, ఎటువంటి స్థితి నుండి పరమ తండ్రి చేసినటువంటి త్యాగం ద్వారా మనకు ఏమి కలిగిందన్నది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 15వ వచనం ఒకసారి చూద్దాం. మనం చదువుకున్నట్టు లేఖన భాగంలో 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు దయచేసి మనం అందరం ఆలోచించుదాం. అపరాధము కలిగినట్లు ఏం కలగలేదు? కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా ఎలోహిం కృపయు యెషువా మెస్సియా అను ఒక మనిషిని కృపచేత చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి చక్కటి విషయం ఇది. ప్రియులారా, ఒకని అవిధేయత వలన, అనగా ఒకని అపరాధము వలన ఇక్కడ ఏం జరిగిందనంటే లోకములోకి మరణం ప్రవేశించింది. ఒకని పాపము వలన లోకములోకి ఏమొచ్చిందండి? అప్పటి వరకు ఏమీ లేదు, మరణము లేదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఆదాము అవలు పాపము చేయనంత వరకు ఏమి లేదు, వాళ్ళ జీవంలో ఉన్నారు. ఎందుకంటే మహిమ శరీరులుగా ఉన్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఎప్పుడైతే తండ్రి యొక్క మాటను మీరారో అప్పుడే లోకములోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అప్పటి నుండి మనుషులు ఇక పుట్టడము మరణించడము, పుట్టడము మరణించడం జరుగుతుంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఆదాములు చేసినటువంటి ఆ తప్పిదము వలన లోకములోకి ఏమొచ్చిందంటే, అలా ఆయన మాట మీరడం వలన లోకములోకి ఏమొచ్చిందండి? మరణం వచ్చిందంటే పాపము వలన మరణం వచ్చింది. పరమ తండ్రికి స్తోత్రం. ఒక మనిషిని ద్వారా పాపమును ద్వారా మరణము లోకములోకి ప్రవేశించింది. ఇప్పుడు ఆ మరణము నుండి, అర్థమైందా? ఆ మరణం నుండి తప్పించడానికి ఇప్పుడు ఎలోహిం కృప. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనందరము తెలుసుకోవాల్సిన విషయము, మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఒక ప్రశ్న మీకు బదులు చేయడం, అంటే ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఒకవేళ సమాధానం తెలిసిన వాళ్ళు చెప్పండి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యెషువా మెస్సియా వారి యొక్క కృప ఆయన ఈ లోకములకు వచ్చినప్పటి నుండి ఉందా? అంతకంటే ముందు నుంచి ఉందా? యెషువా మెస్సియా వారు భూమి మీద మన కోసం, మన యొక్క పాపముల నిమిత్తము రక్షించడానికి వచ్చినప్పటి నుండి మనం కృపలో ఉన్నామా? అంతకు ముందు నుంచే కృపలో ఉన్నామా? అంతకు ముందు నుంచే, అంతేనమ్మా? పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇంకెవరికైనా తెలుసా? అంతకు ముందు నుంచే ఉన్నామా, లేదా యెషువా మెస్సియా వచ్చిన తర్వాత మనం కృపకు పాత్రులమైనమా? చెప్పాలి. ఏంటి ఫస్ట్ చెప్పిందంటే అంతకు ముందు నుంచే.
వెరీ గుడ్. పరమ తండ్రి మీకు స్తోత్రం. దేవుల సర్వోన్నతుడిని బయలుపరిచాడు. ఎందుకంటే కృప అనేది యెషువా మెస్సియా రాకముందు ఉంది, వచ్చినాక ఉంది. కాకపోతే మన యొక్క బోధకులైనటువంటి వారు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనం ఇప్పుడు కృపకే పాత్రలము కానీ ధర్మశాస్త్రానికి పాత్రలం కాదని చెప్తున్నారు. పరమతండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా. చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. కృప ఎప్పటి నుంచి ఉన్నది? ఆయన వచ్చినప్పటి నుండి ఉందా? అంతకంటే ముందు నుంచి ఉందా? పరమతండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే నోవాహు ఎలోహిము దృష్టి యందు ఏమండి? ఏం పొందాడండి? కృప పొందిన వాడాయను. ఎప్పటి నుంచి ఇప్పుడు కృప? చెప్పండి. యెషువా మెస్సియా వచ్చిన కాడి నుంచి ఉందా? అంతకు ముందే ఉందా? హల్లెలూయా. నోవాహు కాలంలో నోవాహు గారు ఎవరి కృప పొందాడు? ఎలోహిం యొక్క కృప పొందాడు. ఇప్పుడు కృప విస్తరించుట చే అనేకుల పాపములు విస్తరించుట చేత ఏమైంది? కృప. పరమతండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క పాపములు చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చివరి మాట 21వ వచనంలో ఏమన్నదంటే, యెషువా మెస్సియా మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో. అర్థమైందా? పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ ఆయన కృప ఏమైంది? అపరిమితముగా ఉండెను. ఇప్పుడు నోవాహు కాలంలో ఏమైంది? అక్కడ చెప్పండి. నోవాహు కాలంలో ఏమైందండి? అక్కడ జనులందరూ కూడా ఏం చేస్తున్నారంట? పై వచనం ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం చదువు. అప్పుడు ఎలోహిం అంది. జాగ్రత్తగా ఉంటున్నారుగా. అప్పుడు ఎలోహిం నేను సృజించిన నరులు, ఆకాశ పక్షాదులు. ఎందుకని? ఇంకా కొంచెం చదువు. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నంది ఉన్నాను. పరమతండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. అక్కడనే అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి. పరమతండ్రికి స్తోత్రాలు. 12వ వచనం చదువుదాం. ఎలోహిం భూలోకమును చూచినప్పుడు అది ఏమైందంట? చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపి వేసుకుని ఉండిరి. అంటే ఇప్పుడు కృప ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? పాపము విస్తరించిన దగ్గర ఉన్నది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నోవాహు కాలంలో ప్రియులారా ఆయన చూస్తున్నప్పుడు, లోకమును చూస్తున్నప్పుడు, భూలోకమును చూస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో అనంటే మనుషులందరూ కూడా, అంటే శరీరులందరూ కూడా, శరీరము ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియులారా చెరిపి వేసుకున్నారు వారి యొక్క మార్గమును. పరమతండ్రి మీకు స్తోత్రం. వారికి ఇవ్వబడినటువంటి మార్గంలో నిలిచి ఉండకుండా, వారికి ఇవ్వబడినటువంటి మార్గం ఏంటంటే జీవము కలిగినటువంటి మార్గము. అందుకనే మోషే గారు అంటాడు, మీరు నిలిచి ఉండండి, రక్షణ నేడు మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. 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 ఏమంటే తప్పిపోతే ఏంటంటే, అందుకనే ఇజ్రాయేలు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకన్నా. ఒకరు తొలగిపోతే ఏమైందంటే రక్షణ రాదు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ నోవాహు కాలంలో ప్రజలందరూ ఏం చేశారంటే వారి మార్గము చెరిపి వేసుకున్నారు. వారికి ఇవ్వబడినటువంటి మార్గంలో నుంచి తొలగిపోయారు. కాబట్టి
ఇక్కడ కృప విస్తరించింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆ కృపకు పాత్రుడు ఎవరయ్యాడు? ఏమండి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థితిలో, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రపంచంలో, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భూలోకంలో, పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. సర్వ శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నప్పుడు ఇప్పుడు అక్కడ మెస్సయ్య యొక్క కృపకు, అంటే ఎలోహిం యొక్క కృపకు ఎవరు పాత్రలయ్యారు? ఎవరు పాత్రలయ్యారండి? మళ్ళొకసారి మీకు అర్థమైనట్టు చెప్తాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు వాళ్ళ యొక్క మార్గమును చెరిపి వేసుకొని పరమ తండ్రి దృష్టికి ఏమయ్యారంటే బొత్తిగా చెడిపోయినట్లుగా పరమ తండ్రి వారిని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థితిలో ఆయన కృపకు పాత్రులైంది ఎవరు? వెరీ గుడ్. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అయ్యారు? నోవాహు గారు ఎలోహిము కృప పొందాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఆయన తప్ప, అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది 8వ వచనంలో, సమస్త శరీరులు తమ మార్గమును చెడిపి వేసుకొని ఉండిరి. ఆయన భూలోకమును చూస్తున్నప్పుడు అందరూ చెడిపోయి ఉన్నారు, కానీ నోవాహు గారు మాత్రము అక్కడ ఉన్నటువంటి, అంటే ఆయన కృప అక్కడ విస్తరించే ఉంది. ఎందుకంటే పిల్లరా, అందరూ మారు మనసు పొందడానికి 120 సంవత్సరాలు టైం ఇచ్చాడు ఆయన. 1 కాదు 2 కాదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఎన్ని? 120 సంవత్సరాలు మాట్లాడండి. రోజు కాదు 2 రోజులు కాదు, ఒక సంవత్సరానికి 365 రోజులు సుమారుగా. ఎన్ని రోజులు? పరమ తండ్రి మీకు స్తోత్రం. ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్స్, ఎన్ని నిమిషాలు మరి తెలుసుకోవాలి. 120 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే ఆయన కృప విస్తరింపజేశాడు. ఎందుకంటే అక్కడ పాపము ఎక్కువగా ఉంది. అర్థమైందా? హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంది పాపము? నోవాహు కాలంలో గురించి, అంటే అయిపోయిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అక్కడ జరిగినటువంటి ఆ జలప్రలయం కంటే ముందు ఉన్నటువంటి ఆ సంగతుల గురించి మాట్లాడుకుంటున్నాం. అవి నేను చూసిన వాడిని కాదు, ఎరిగిన వాడిని కాదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. నోవాహు కాలంలో నేను పుట్టిన వాడిని కూడా కాదు వీళ్ళారా, అది పరమ తండ్రి తెలియజేస్తున్న విషయాలు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే అక్కడ వారి మార్గమును చెరిపి వేస్తున్నందుకు అక్కడ ఏమైందంటే పాపము విస్తరించింది. పాపం విస్తరించిన దగ్గర ఏమన్నదంటే ఆయన కృప అపరిమితముగా ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన కృపకు పాత్రులు కావాలంటే ఆయన చెప్పినటువంటి దగ్గరకు రావాలి. కానీ జనాలు వచ్చారమ్మా? వచ్చారండి? రాలేదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇప్పుడు అదే స్థితిలో లోకం ఉంది. ఇప్పుడు కూడా అదే స్థితిలో లోకం ఉంది. ఇప్పుడు నువ్వు ఆయన కృపకు పాత్రుడు కాకపోతే, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి చోటికి నువ్వు రాకపోతే, ఆయన చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళకపోతే, అప్పుడు జరిగినటువంటి స్థితి, అంటే అప్పుడు ఆ యొక్క జల ప్రళయం ద్వారా ఎలాగైతే లోకము నాశనము చేయబడిందో, ఇప్పుడు తండ్రి యొక్క అగ్ని ద్వారా లోకము నాశనము చేయబడుతుంది. అగ్ని దహించి వేస్తుంది ప్రజలందరినీ. పరమ తండ్రి మీకు స్తోత్రం. నీళ్ళ ద్వారా నాశనం వచ్చింది, జల ప్రళయం ద్వారా, అంటే సునామీ ద్వారా నాశనం ఎలాగైతే కలిగిందో ప్రియులరా, అలాగే అగ్నికి రాబోతుంది. అగ్ని ద్వారా నాశనం రాబోతుంది. ఆయన ఏమై ఉన్నాడంటే, ఎలోహిం ఏమై ఉన్నాడండి? దహించు అగ్ని అని ఉన్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. దహించు అగ్ని. ఇప్పుడు ఏం చేశాడంటే కృప విస్తరింపజేశాడు. ఎందుకని విస్తరింపజేశాడు? పాపం ఎక్కువ ఉన్నది కాబట్టి. పరిశుద్ధ స్థలములో ఉన్న పాపములో ఉంటున్నా, అంటే చూడండి ప్రియులారా, మనము చాలా 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 మనం ఏమై ఉన్నామంటే ఆయనకు రుణస్థిరమై ఉన్నాం. ఎందుకంటే ఇతరులలాగా మనం లేదు. ఇక్కడ ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే మనం అనేక సమాజాలలో చూస్తున్నాము. యవనస్తులు ఇక్కడే ఉంటారు, ఏం చేస్తారంటే వాళ్ళ పనులే చేసుకుంటారు. ఇక్కడ పర్వతాన్ని ఏర్పరచుకున్నటువంటి వారు ఆయన మీదనే దృష్టించారు.
అందుకు ఆయనకే మహిమ. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 100 మంది 200 మంది ఉన్న సంఘంలో ఏం చేస్తాడు? వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. ఆయన పరమ తండ్రి ఏం చేశాడు? అందరినీ గొప్ప కింద పాత్రలుగా చేసుకొని ఆయన మాటలు మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యవనస్తులైనటువంటి వారికి సరదాలు సంతోషాలకే ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఇస్తారు, కానీ పరమతాన్ని మాట వినడానికి వారు ముందుకు రారు. ఎక్కువ వచ్చేది ఎవరంటే కొంచెం వయసు గడిచినటువంటి వారు, కొంచెము మరి అస్వస్థత ఉన్నటువంటి వారు ఎక్కువ ఆయనలో సమయం గడపడానికి వస్తారు, కానీ యవనస్తులు తక్కువ వస్తారు. కానీ ఇక్కడ పరమతండ్రి యవనస్తులైనటువంటి వారిని కూడా ఆయన మాట వినడానికి, ఆయన మాట కొరకు వేగిరపడడానికి చాలా ఆసక్తి కలిగిన వారు వీళ్ళు ధన్యులు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరిని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే యవనస్తులైనటువంటి వారు కూడా పరమతండ్రి మాటలు వినడానికి మరి చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఈ ఆసక్తి మీరేం చేయాలంటే యవనస్తులైనటువంటి వారు ఈ ఆసక్తి ఏం చేయాలంటే మీరు కడవరకుండా, అంటే మీ వయసు పెద్దగైనా ఉండాలి, ఇంకా పుస్తకాలైనా ఏ ఆసక్తి పరమతండ్రి మీకు స్తోత్రం. అప్పుడే మీరు ఆస్వాదించబడతారు. ఇప్పుడు లోకం ఏమైందంటే చెడిపోయింది. ఈ లోకం ఏమైందండి? చెడిపోయింది. ఈ లోకము చెడిపోవడం వల్ల పరమతండ్రి ఏం చేసిండు? కృప విస్తరింపజేశాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఆయన కృప లేనటువంటి చోట ఎక్కడనుందా? ఎక్కడనుందా? సముద్రములోకి వెళ్ళిన ఆయనే ఏమండి అట్టడుగు అంటే పాతాళములోకి వెళ్ళిన ఆయనే పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పైకి వెళ్ళినా అంటే ఆకాశంకి ఎక్కినా ఆయనే. పరమతండ్రి మీకు స్తోత్రం. ఆయన కృప లేనటువంటి చోటు లోకములో లేనే లేదు. ఎందుకు విస్తరింపజేశాడంటే పాపము విస్తరించడం వలన ఆయన కృప అపరిమితముగా విస్తరింపజేసాను. ఆయనే విస్తరింపజేశాడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరి ప్రణాళిక కాదు, ఎవరి బలవంతం కాదు. అందరూ ఆయన కృప కిందకు పాత్రలుగా ఉండడానికే పరమ తండ్రి మీకందరికి మనందరికి కృప విస్తరింపజేశాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇప్పుడు నోవాహు గారి టైంలో కూడా కృప విస్తరింపజేశాడు, కానీ వారికి కృపకు పాత్రలుగా ఉన్నవారు ఒక్కరే. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాలంలో ఒక కుటుంబం మాత్రమే కృపకు పాత్రలైంది. ఇప్పుడున్న కాలంలో ఎంతమంది అవుతారో పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపకు పాత్రలుగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడైతే అంటే ఆయన కృపకు పాత్రలు అంటే ప్రియమైన సహోదరులారా, ఆయన చెప్పిన మార్గములో నిలవడం. అర్థమవుతుందండి? ఆయన కృపకు పాత్రలు అని అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పిన మార్గములో నిలబడడం. ఇక్కడ స్పష్టంగా రాయబడింది 17వ వచనంలో, ఎలోహిము లోకమును చూసెను. ఒకసారి చదువు. మా లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండును, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెప్పి వేసుకున్నాడు. మార్గం అంటే ఎలోహిం మార్గములో ఉండకుండా వారికి స్థానసారమైన మార్గములో నిలిచినందుకు వారి యొక్క మార్గాన్ని ఏం చేసుకున్నారు? వారికి ఇవ్వబడిన మార్గాన్ని చేజార్చుకున్నారు, చెడిపి వేసుకున్నారు. ఆ మార్గంలో నిలిచి ఉండడానికి ఇష్టపడట్లేదు కనుక వారికి ఏమొచ్చిందనంటే సునామీ వచ్చింది. ఇష్టపడట్లేదు కాబట్టి వారి నాశనం చేయడానికి సునామీ వచ్చింది. మరి ఇప్పుడు అగ్ని రాబోతుంది. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఎలా అవుతుంది? ఒక్కొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ సముద్రుడా త్వరగా చూసుకున్నాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక దగ్గర మనం చూస్తే 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 18-19 వచనాలు. ఆదికాండం 19వ అధ్యాయము 19వ అధ్యాయం 18-19 వచనాలు. లోతు చూడండి, ఇక్కడ చక్కటి విషయం చెప్తున్నాడు. అక్కడ సర్వోన్నతుడు చదువు. లోతు యెషూవ అలా కాదు. అబ్బా, పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా.
ఈ మీ కటాక్షము ఎవరి మీద వచ్చింది? మీ దాసుని మీద వచ్చింది. నా ప్రాణము రక్షించుట వలన పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన మాట. ఏమండి ఏమంటున్నాడంటే యెషువా మెస్సి వారు చూపించినటువంటి కృపను ఈయన లోతుగా అంటున్నారు. అయ్యా అదోనాయ్ అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది. నా ప్రాణము రక్షించడం వలన మీరు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితిని. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కృప అని. అంటే ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ కూడా ఏం అవసరం వచ్చింది పిల్లరా? ఇక్కడ కూడా నాశనము రాబోయింది. ఆ సొదొమ గొర్రమ పట్టణంలో ఎవరున్నారు? లోతు గారు ఉన్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఈ పట్టణస్థులందరూ ఏమై ఉన్నారనంటే చదువు 18వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. ఆ పట్టణంలో పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 ఇంకా చక్కటి విషయం అక్కడ రాయబడి ఉంటుంది, చూద్దాం ఒకసారి మనం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 12వ వచనం, 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ మీకు మరి ఎవరున్నారు? మీ అల్లుని మీ కుమారులను మీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు ఏం చేస్తున్నాం? నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర ఎలోహిము సన్నిధిలో గొప్పదాయదు గనుక దాని నాశనము చేయుటకు ఎలోహిం మమ్మను పంపెనని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, ఎలోహిం ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఏం జరుగుతుంది అనంటే సొదొమ గొమొర్రా పట్టణము ఎలోహిం యొక్క దృష్టికి చాలా చెడ్డదాయను. అండి లోకములు అనగా మరి ఆ యొక్క నోవా గారి యొక్క కాలంలో ఏ విధంగా అయితే లోకము చెడిపోయిందో అలాగే ఈ పట్టణం కూడా, ఈ పట్టణం ఏ పట్టణము? సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణం. ఈ సొదొమ పట్టణానికి ఎవరు వచ్చారు అనంటే ఎలోహిం ఇద్దరు మనుషుల్ని, ఇద్దరు దూతలను పంపించాడు. ఇద్దరు దూతలను పంపించాడు దేనికి? నాశనం చేయడానికి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వారు ఆ యొక్క నాశనానికి గురయ్యారనంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏందయ్యానంటే పిల్లరా, స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే. మరి వారు ఆ అధికమైనటువంటి వాంఛన చేత గురైనారు. అలాగా ఈ యొక్క దూతలను చూసి కూడా, పరమ తండ్రి పంపించినటువంటి దూతలను చూసి కూడా లోతు గారిని వారు, మీ యొద్దకు ఇద్దరు మనుషులు వచ్చారు మీ ఇంటికి, మేము వారితో క్షమించాలి, వారిని పంపించు అంటే చూడండి ఎంత ఘోరమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అంటే మగవారు మగవారితో, స్త్రీలు స్త్రీలతో, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ సొదొమ పట్టణం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణము చూడండి పిల్లరా, అలాంటి స్థితి, అలాంటి పాపము విస్తరించడం వలన ఎలోహిము కృప అక్కడ అపరిమితముగా ఉన్నది.
ఇప్పుడు ఆ కృపకు పాత్రుడైనటువంటి ఒక్కడే ఒక్కడు. ఇక్కడ కూడా ఒకే కుటుంబం. ప్రభువు తండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ కూడా ఆ పట్టణంలో కూడా నోవా కాలంలో ఒక కుటుంబమే, మరి సొదొమ పట్టణము నాశనం చేసినప్పుడు కూడా ఒక కుటుంబమే రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. మరి ఎంత దినములు అనగా పరమ తండ్రి రెండవ రాకడలో ఎన్ని కుటుంబాలు రక్షించబడతాయో మనకు తెలియదు. కానీ ఇప్పుడు జరిగినటువంటి రెండు పరిస్థితులు, అంటే రెండు నాశనములు అనగా ఒకటేమో సునామీతో, రెండు అగ్నితో జరిగింది. చూడండి, అక్కడ ఇంకొక మాట మనం చదువుదాం 19వ అధ్యాయంలోనే. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 23వ వచనం, 19:23. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశము సూర్యుని ఉదయించి అప్పుడు ఎలోహిము సొదొమ మీదను గొమొర్రా మీదను ఎలోహిం యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. దేంతో అండి? ఏం కురిపించాడమ్మా? కలలా ఏం కురిపించాడండి? ఏం కురిపించిండమ్మా? అగ్ని కురిపించాడు. హల్లెలూయా. అగ్ని కురిపించి ఆ పట్టణములను నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా అక్కడ గట్టి పూస మొలవలేదు. అది ఇంకా సాక్షార్థంగా ఉన్నాయి సొదొమ గొమొర్రా పట్టణాలు. మీరు మరి చూసినట్లయితే ఎక్కడ చూస్తారంటే మీరు అంటే దాన్ని ఏమంటారంటే ప్రత్యక్షంగా మీరు చూడలేకపోవచ్చు, కానీ పరోక్షంగా చూసే అవకాశం ఉంది. ఎలా చూసే అవకాశం ఉందంటే యూట్యూబ్ ఛానల్లో సొదొమ గొమొర్రా పట్టణం అని మీరు కనుక యూట్యూబ్ ఛానల్లో కనుక కొట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ పట్టణం మొత్తం కూడా కనిపిస్తుంది. ఆ పట్టణంలో ఇప్పటి వరకు కూడా సాక్షాత్తంగా ఒక గడ్డి పూస కూడా మొలవలేదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంత శాపానికి గురైంది ఆ పట్టణం. కారణం ఏంటి? పరమ తండ్రి యొక్క మార్గంలోని నిలవనందున. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎలోహిము కృపకు పాత్రైనటువంటి లోతు గారు ఏమయ్యారండి? తప్పించబడ్డాడు. ఎలోహిం కటాక్షము ఆ లోతు గారి మీద ఉంది. అంటే ఆయన కృప ఎవరి మీద ఉంది? అక్కడ పాపం విస్తరించినటువంటి చోట ఎవరి మీద ఉంది ఆయన కృప? ఆయన పిల్లల మీద, అంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఎలోహిం కృప ఉన్నది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాం త్వరగా. మరి మనం కొంచెం ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనం సారి జ్ఞాపకం చేసుకున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. 33వ అధ్యాయము నిర్గమకాండం 17వ వచనం. కాగా ఎలోహిం పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఇక్కడ మోషే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అయ్యా మీ మాట చొప్పున చేసేదను, మీరు నా మీద ఏం చేశారనంటే, ఏం చేశారు? కటాక్షం అనగా ఇక్కడ కృప అని కూడా మనం తెచ్చుకోవచ్చు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఎలోహిం యొక్క కటాక్షము ఎవరి మీద కలిగిందంటే ఆనాడు మోషే గారి మీద కలిగింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేనికి అనంటే పిల్లరా విడిపించుట కొరకు, తన ప్రజలను విడిపించుట కొరకు పరమ తండ్రి ఎవరిని కటాక్షించడం, ఎవరిని కనికరించిన వారే కనికరించబడతారంటే. అయితే ఏం జరిగిందనంటే వీళ్ళందరూ కూడా విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత మళ్ళీ వారు మరి లోకములు అనగా వారు ఏం చేశారనంటే ప్రతిమలను చేసుకొని వాటికి మొరకటం మొదలు పెట్టారు. అప్పుడే పరమ తండ్రి ఇక్కడ మాట్లాడుతుంది. కాగా
మరి ఎలోకి నీవు చూపించినట్టు నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి మీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనము అంతయు మీ ఎదుట కనబరిచితిని. యాహ్వా అను నామమును నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు వారిని కరుణించదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడదనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలోహిం యొక్క పేరు కేవలం మోషే గారికి తెలియజేశాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైంది, కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ఎప్పుడు కూడా ఆయన పేరును గురించి చెప్పలేదు. కానీ ఇక్కడ మోషే గారికి ఆయన కృప చూపించి ఆయన రక్షణకరమైనట్లే ఆయన నామాన్ని, పరిశుద్ధమైనటువంటి నామమును ఆయన యొక్క కుమారుడుకు బయలుపరిచాడు. కనుక తండ్రి మీకు స్తోత్రం. ఎందుకంటే ఆ నామము వలన రక్షణ కలుగుతుంది. అంటే వారు విమోచింపబడడానికి మరి ఎవరి పేరు చెప్పాలన్నాడు? నేను మీకు పంపిస్తుంది, మీ పేరేంటి తండ్రి అని అడిగినాను. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యాకోబు అడిగినప్పుడు చెప్పిండా? యాకోబు కూడా ఒక సందర్భంలో అడుగుతాడు ఆయన, నీ పేరేంటని. అంటే నా పేరు నీకేలా, నువ్వేలా నన్ను అడుగుతున్నావు అని. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. రాత్రి అంతా పెనుగులాడాలి. అప్పుడు యాకోబు అడిగినప్పుడు అక్కడ చెప్పడం. ఇక్కడ మోషే గారికి కానీ కరుణ చూపించి కూడా కటాక్షము చూపించి ఎలోహిం యొక్క గొప్ప నామాన్ని, పరిశుద్ధ నామాన్ని తెలియజేయడం జరిగింది. ఆ నామములోనే ఏమన్నది? రక్షణ ఉంది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఒక మాట మనము చదువుకొని మనం ముగించుకుందాం. రోమా రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చదవండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, మళ్ళీ రిపీట్గా. అంటే మనం విన్నటువంటి వాక్యాన్ని గుర్తు చేసుకుందాం, మొదటి నుంచి విన్నటువంటి వాక్యము గుర్తు చేసుకొని ఈ మాటను మనం ఒకసారి ఆలోచించుదాం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని. ఇప్పుడు చెప్పండి, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా ఏం చేస్తున్నాడు? పరమతండి విస్తరింపజేస్తున్నాడు. అంటే ఇప్పుడు కృప విస్తరించాలని పాపములో నిలిచి ఉందామా? ఏం చేద్దాం? ఆయన కృప విస్తరించాలని పాపములో నిలిచి ఉందామా? చెప్పండి, ఏం చేద్దాం? నిలిచి ఉందామా? ఏం చేద్దామండి? పాపం చేయకుండా ఉందామా? ఏం చేద్దాం? పాపము చేయకుండా ఉందాం. పరమతండ్రి మీకు స్తోత్రం. అందుకని అపోస్తలుడైన సౌలు గారు చక్కగా చెప్తుంది అక్కడ, ఒకవేళ కృప విస్తరించాలని మీరు పాపంలో ఉంటారేమని మాట చెప్తుంది. పాపం విస్తరించాలని ఏం చేస్తారు? కృప విస్తరించాలని ఏం చేస్తారు? పాపం చేయని వాళ్ళు కూడా పాపం అలవాటు చేసుకుంటారేమని ఆయన ముందు జాగ్రత్త పడి, అలాగే ఏమందుము కృప విస్తరింపబడని పాపములో నిలిచి ఉందామా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవితుము? తండ్రి మీకు స్తోత్రం. ఎక్కడ చనిపోయినాం మనము? ఎక్కడ చనిపోయినామండి? మనం చనిపోయినారు. ఇద్దరు ఎక్కడ చనిపోయారు? పాపములో చనిపోయారు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. వారి యొక్క పాపముల యందు అంటే, అయ్యా తండ్రి, ఇంతవరకు నేను చేసినటువంటి తప్పిదాలు అన్నిటి యందు నేను ఈనాడు మరణిస్తున్నాను, తిరిగి నన్ను జీవింపచేయని ఇద్దరు కూడా పరమతండ్రి యందు నిశ్చయత కలిగి ఆయన యందు రక్షణ తీసుకుని ఉన్నారు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనందరం కూడా అలాగే జన్మించిన వారు ఇప్పుడు మనం పాపములో నిలిచి ఉండొద్దు. కృప విస్తరించాలని పాపము చేయొద్దు.
పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపము ఎంత మాత్రము ఎక్కడికి తీసుకెళ్తుంది? పాపము ఎక్కడికండి? పాపము మరణముకు తీసుకెళ్తుంది. కాబట్టి మరణము మనకు సంభవించకుండా మనము ఏం చేద్దాం? పాపము చేయకుండా ఉందాం. కృపకు పాత్రుడు కనుక ఆనాడు నోవాహు గారు ఎలాగైతే పరమ తండ్రి యందు కృప పొంది ఉన్నాడో, మరి లోతు గారు ఏ విధంగా అయితే ఆ పట్టణం నాశనం అయ్యేటప్పుడు లోతు గారి మీదకు పరమ తండ్రి యొక్క కృప ఎలాగైతే కలిగిందో, మన ఎడల కూడా పరమ తండ్రి కృప చూపిస్తాడు. ఈ రోజు ఈ ప్రపంచం నాశనం కాబోయేటువంటి అతి త్వరలో ఉంది. కాబట్టి ఈ త్వరలో ఉన్నటువంటి ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ రోజు రాకముందే ఎలోకం కృప యందు మనము మరి భద్రపరచబడి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలోకం కృప మనకు ఉండాలంటే మనము ఏం చేయకూడదు? మనము పాపం చేయకూడదు. పాపం చేస్తే మనము ఎలోకం కృపకు పాత్రులు కాలేము. పాపం చేస్తే ఏమైంది? మనకు పాపం వలన మరణం వస్తుంది. పాపం వలన ఏం జరిగిందండి? పాపము ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించిందంట. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపము చేయకుండా ఎలోకము కృపకు పాత్రులవుదాం. అటువంటి కృపా తండ్రి మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆస్వాదించును గాక. అందరం మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, గొప్ప తండ్రి, ఎలోకం యాషువా మెస్సియాని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు, స్తుతి యాగములు చెల్లిస్తున్న పరిశుద్ధాత్ముడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడైన ఎలోకమునికి స్తోత్రము నాయన. అద్వితీయుడైన తండ్రి, మీకు స్తోత్రం. అయ్యా, దిత్వత్వము లేనటువంటి ఎలోకము మీకు స్తోత్రములు. మీరు యథార్థుగా అయ్యా ఒక్కడిగా ఉన్నటువంటి ఎలోకము మీకు స్తోత్రములు, స్తుతి యాగములు చెల్లిస్తున్న పరిశుద్ధాత్ముడా, మరి నా తండ్రి ఆది నుండి ఆయన మీ కృప చూపుతూ వస్తూ ఉన్నారు. మరి నా తండ్రి మేము అయ్యా మీ కృపకు పాత్రలో ఉన్నట్లుగా మీ కృప కాపుదల మాపై ఉంచండి. ఇదిగో పాపం విస్తరించినటువంటి చోట తండ్రి మీ కృప అపరిమితముగా విస్తరించినని మీ దగ్గర సెలవిస్తూ ఉన్నది తండ్రి. పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ మీ కృప ఉన్నదని మీరు మాకు తెలియజేశారు. అలాగ మీ కృప విస్తరించాలని మేము పాపములో నిలిచి ఉంటే తండ్రి మేము పాపులము అయిపోతాం. పాపులకు నాయన పరలోకములో చోటు లేదని మీరు తెలియజేస్తున్నారు. అయ్యా, పాపులు జీవమును స్వతంత్రించుకోలేరని మీరు తెలియజేస్తున్నారు. పాపము ద్వారా మరణము నా తండ్రి లోకములోకి ప్రవేశించిందని మీరు లేఖనం ద్వారా సెలవిస్తారు నా తండ్రి. అవునాయన, అటువంటి పాపమును మేము అంటే నాయన పాపము కానీ పరిపక్వమై మరణమును కరణని మీ లేఖనము సెలవిస్తూ ఉంది కనుక అయ్యా, అటువంటి పాపములోనికి మేము పాపము జోలికి వెళ్ళకుండా తండ్రి నాయన మీరు పరిశుద్ధులై ఉన్నారు. మమ్మల్ని మీరు పరిశుద్ధులుగా ఉండమన్నారు తండ్రి. అటువంటి రీతిని ఆ పరిశుద్ధతను మేము తండ్రి నాయన కాపాడుకున్నటువంటి ధన్యత మీరు మాకందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించి పేరు పేరున మీరు దీవించమని అయ్యా ఆలయంలో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మైపొందమని నజరేయుడైన పరిశుద్ధుడైన యేషువా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షబాష్ షలోమ్.